ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని యొక్క కృపలో మీరు వర్ధిల్లుతున్నారని మిమ్ములను బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మరి ఈ రోజును కూడా ఒక చక్కని వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆ యొక్క వాగ్దానాన్ని మనము ధ్యానించుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మదిని కలగజేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నెమ్మదిని కలగజేసేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చేటువంటి దేవుడు. ఆయనను నమ్మి ఆయన పైన ఆధారపడిన వారిని ఆయన నెమ్మదితో, శాంతితో, సమాధానముతో నింపుతాడు. అయితే ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నది ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆస ఈ యొక్క మాటలు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో అంటున్నాడు, మనము దేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించాము, ఆయన్ని ఆశ్రయించడం వలనే మనము నెమ్మదితో బ్రతుకుతున్నాము. మనకు ఎటువంటి యుద్ధాలు లేవు, గొడవలు లేవు, అల్లర్లు లేవు. ఏ శత్రువులు మనపైన దాడి చేయకుండా దేవుడే మనల్ని నెమ్మదితో జీవింపజేస్తున్నాడు అని రాజైనటువంటి ఆస పలుకుతున్నాడండి. మరి ఈ రోజున నెమ్మది లేక ఏ ప్రదేశాలకు నువ్వు వెళ్ళాలని, నెమ్మది పొందుకుందాం, పీస్ఫుల్ గా ఉందామని నువ్వు ఎన్నో ప్రాంతాలు తిరగొచ్చు. నెమ్మది కొరకు పార్కుల చుట్టూ, మనశ్శాంతి కొరకు ఎవరినో నువ్వు ఆశ్రయిస్తూ ఉండొచ్చు. అయితే వారి వలన నీకు నెమ్మది కలగకపోగా ఇంకా నీవు సమస్యల్లో చిక్కుబడుతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. నీవు యెహోవాను ఆశ్రయించినట్లయితే, ఆయన నామాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆయన దేవుడని పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించినట్లయితే ఆయన నీకు నెమ్మదిని కలగజేస్తాడు. ఈ లోకంలో డబ్బున్నంత మాత్రాన, జాబున్నంత మాత్రాన, జ్ఞానమున్నంత మాత్రాన, మంచి హోదా ఉన్నంత మాత్రాన నెమ్మదితో మనంతటా మనం బ్రతకలేము. మనల్ని సృజించినటువంటి దేవుడి వలనే మనము నెమ్మదిని పొందుకోగలుగుతాం. రాజైనటువంటి ఆస మాట్లాడుతున్నాడు, మనము దేవుణ్ణి ఆశ్రయించాము కాబట్టి మనము ఈ రోజున సురక్షితంగా ఉన్నాము. లేదంటే మనము గందరగోళంలో ఉండేవాళ్ళం. ఎప్పుడు చూసినా యుద్ధాలు, గొడవలు, ఒకరికి ఒకరు పడనటువంటి ఆలోచనలతో ఉండేవారం. కేవలం దేవుడి వలనే మనము ఈరోజు ప్రశాంతంగా బ్రతుకుతున్నామని మరి రాజైనటువంటి ఆస మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ కుటుంబంలో నెమ్మది లేదా, నీ హృదయములో శాంతి లేదా, నీవు జాబ్ చేస్తున్న చోట నీకు మనశ్శాంతి లేదా, దేవుడి యొద్దకు నువ్వురా, ఆయన తప్పకుండా నీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. పరిశుద్ధుడు అయిన దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా, మరి తండ్రి ఆస మిమ్మల్ని ఆశ్రయించాడు. మరి తండ్రి మిమ్మల్ని ఆశ్రయించిన వారికి ఖచ్చితంగా మీరు నెమ్మదినిస్తానంటున్నారు, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తానంటున్నారు ప్రభువా. ఈ రోజున బిడ్డల హృదయములో నెమ్మది లేక అయా అశాంతితో బ్రతుకుతున్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి శాంతిని, సమాధానమును దయచేయండి ప్రభా. మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా అద్భుతాన్ని జరిగించండి. ఈ రోజున అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి, స్వస్థపరచండి. అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి అయ్యా. మరి అదే విధంగా ఈ రోజున ఏ ప్రయాణం అయితే వారు చేస్తున్నారో ఆ ప్రయాణం అంతటిలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. వారి యొక్క వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క అపవాది క్రియను తండ్రి లయపరిచి బిడ్డలకు క్షేమాన్ని అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి మీరే బిడ్డలను తండ్రి నెమ్మదితో నివసింప చేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.